హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విద్యా దృక్పథాల్లోని మన కంటిన్యూస్ చూద్దాము వీడియో. ప్రాచీన యుగ విద్య, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య గురించి ఈరోజు మనము చూద్దాం. చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రాచీన చరిత్ర, రెండవది మధ్యయుగ చరిత్ర, నెక్స్ట్ వచ్చేసి మూడవది ఆధునిక చరిత్ర. ప్రాచీన చరిత్ర వచ్చేసి 8వ శతాబ్దం వరకు అనమాట. ప్రాచీన చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 8వ శతాబ్దం వరకు. అయితే ప్రాచీన చరిత్రని మనము రెండు యుగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి 1000 నుంచి 500 వరకు ఉన్న ధర్మశాస్త్ర కాలం అని, 800 సంవత్సరాల వరకు ఉన్న పురాణ కాలంగా మనము పిలిచేవారనమాట. నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర. మధ్యయుగ చరిత్ర వచ్చేసి 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉంది. నెక్స్ట్ ఆధునిక చరిత్ర వచ్చేసి 18వ శతాబ్దం నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు అనమాట. నెక్స్ట్ ఈ చరిత్రకారులు భారతదేశ చరిత్రని 3 భాగాలుగా ఏ విధంగా అయితే చేశారో, అదేవిధంగా భారతీయ విద్యా విధానాన్ని కూడా భారతీయ విద్యావేత్తలు 3 భాగాలకు విభజించారు. ఏంటది? ప్రాచీన విద్యా విధానం, మధ్యయుగ విద్యా విధానం, ఆధునిక విద్యా విధానం. ప్రాచీన విద్యా విధానం 8వ శతాబ్దం వరకు అనమాట. 8వ శతాబ్దం వరకు ఈ ప్రాచీన విద్యా విధానాన్ని మనము 3 విద్యా విధానాలుగా చెప్పుకోవచ్చు. ఏంటది? వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య. ఈ మూడు విద్యలుగా చెప్పుకోవచ్చు. 3 రకాల విద్యలుగా. ఏంటది? వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య అనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ విద్యా విధానము. మధ్యయుగ విద్యా విధానం 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. నెక్స్ట్ ఆధునిక విద్యా విధానం. ఆధునిక విద్యా విధానం వచ్చేసి 16వ శతాబ్దం నుంచి నేటి వరకు ప్రజెంట్ ఉన్న విద్యా విధానం అంతా మనకి ఆధునిక విద్యా విధానం కిందికి రావడం జరుగుతుంది. ఫస్ట్ వేద విద్య. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఈ వేద విద్య ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1400 నుంచి 600 సంవత్సరాల వరకు అని చెప్పుకుంటారు. మనకు ఈ వేద విద్య అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు. తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలం వచ్చేసి 1500 నుంచి 1000 వరకు క్రీస్తు పూర్వం. మలి వేదకాలం వచ్చేసి 1000 నుంచి 600 వరకు క్రీస్తు పూర్వం అనమాట. తొలి వేదకాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు. తొలి వేదకాలంలో స్త్రీలకి, పురుషులకి అందరికీ విద్యా సౌకర్యం అనేది ఉంది. అయితే ఈ మలివేద కాలం వచ్చేసరికి మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు విభజించబడ్డాయి ఈ మలివేద కాలంలో. నెక్స్ట్ పివి రావత్ ఏమన్నారు? వర్ణాల విభజన మొదటగా పట్టింపు లేకపోయినా తర్వాత కాలంలో పూర్తిగా సాంప్రదాయమయ్యాయంట అని ఎవరు అభిప్రాయపడ్డారు? పివి రావత్. ఏమన్నారు పివి రావత్? వర్ణాల విభజన అనేది మొదటగా పట్టింపు అందలేకపోయినా కూడా తర్వాత కాలంలో అది పూర్తిగా సాంప్రదాయకంగా మారిపోయింది అని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ వచ్చేసి 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఎన్నున్నాయి వర్ణాశ్రమ ధర్మాలు అనేవి? 4. ఏంటవి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో 0 నుండి 18 సంవత్సరాల వరకు విద్యార్థిగా ఉంటాడు. అంటే పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాలకి ఉన్న వయసుని విద్యార్థి దశ అంటారు. ఈ విద్యార్థి దశనే మనము బ్రహ్మచర్యాశ్రమంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమం వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వీళ్ళు పెళ్లి చేసుకొని సంసార గృహంలో ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం 60 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. ఇది కుటుంబ విధులు వదులుకోవడం. వానప్రస్థాశ్రమంలో 60 సంవత్సరాల సమయంలో కుటుంబ విధులను వదులుకోవడం. సన్యాసాశ్రమం అంటే సన్యాసి అంటే కోరికలు జయించువాడు. సన్యాసి అంటే అర్థం ఏంటి? కోరికలు జయించువాడు అని అర్థము. 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థి దశ, గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకుంటాడు, వానప్రస్థాశ్రమంలో కుటుంబ విధుల్ని వదులుకుంటాడు, సన్యాసాశ్రమంలో కోరికలను జయించువాడు అనమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలంలో విద్య 2 రకాలు ఉంది. పరావిద్య, అపరావిద్య. పరావిద్య వచ్చేసి మోక్షానికి దారి చూపేది. పరావిద్య ఏంటి? మోక్షానికి దారి చూపేది. ఆయుష్మికం అని పిలిచేవారు. ఈ పరావిద్యనే ఆయుష్మికం అని కూడా పిలిచేవారు అన్నమాట. నెక్స్ట్ అపరావిద్య.
నెక్స్ట్ వచ్చేసి అపరావిద్య. అపరావిద్య అంటే నైతిక విలువలు గల వ్యక్తిని తయారు చేయటం. అపరావిద్య ఏం తయారు చేస్తుంది? విద్యార్థిని నైతిక విలువలు గల వ్యక్తిని తయారు చేస్తుంది. ఈ అపరావిద్యని ఐహికం అని పిలిచేవారు. పరావిద్యనేమో ఆయుష్మికం అంటే, అపరావిద్యని ఐహికం అని పిలిచేవారు. నెక్స్ట్ వేద విద్య లక్షణం ఏంటి? ఉచిత విద్య. వేద విద్య లక్షణం ఏంటి? ఉచిత విద్య. విద్య ప్రారంభ వయసు వచ్చేసి బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి ఎలా ఉందంట? వాళ్ళ ఉపనయనం అనే కృతువు ద్వారా జరిగేది కదా విద్య ప్రారంభ దశ అనేది. అయితే వాళ్ళ వయసు వచ్చేసి బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు వచ్చేసి 12 సంవత్సరాలు. అయితే ఉపనయనం అనే సంస్కారంతో విద్య ప్రారంభం అయ్యేది. ఉపనయనం అంటే దగ్గరికి చేర్చుకున్నట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉపనయనం అంటే దగ్గరికి చేర్చుకొనుట. ఉప అంటే సమీపం, నయనం అంటే నేత్రం అనే అర్థం. ఉప అంటే సమీపం, నయనం అంటే నేత్రం. ఉప సమీపం, నయనం నేత్రం. సంస్కారం అంటే జ్ఞానం. అంటే సమీపం అంటే కన్నుల దగ్గర జ్ఞానాన్ని, కన్నులకి దగ్గరగా ఉంచుకొని జ్ఞానాన్ని నేర్పడం అని అర్థం మనం ఆలోచిస్తే. ఉపనయనంలో గురువు చెవిలో గాయత్రి మంత్రం జపించి ఓం నమ శివాయ వాక్యం రాయించేవాడు. ఉపనయనంలో గురువు ఏం చెప్తాడో గాయత్రి మంత్రాన్ని, సరస్వతి మంత్రమా, గాయత్రి మంత్రమా, ఓం నమ శివాయన ఇట్లా అడుగుతారు ఫ్రెండ్స్. అది మనము బాగా గుర్తుపెట్టుకోండి. గాయత్రి మంత్రం చెవిలో చెప్పేది గాయత్రి మంత్రము, వాక్యం రాయించేది మాత్రం ఓం నమ శివ, ఓం నమ శివ అని రాయిస్తారనమాట. ఉపనయనం జరిగే విద్యార్థులను ఏమంటారు? ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తడం అని అర్థం. ద్విజులు అంటే ఏంటి? రెండవ జన్మ ఎత్తడం అని అర్థం. విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తనం ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. విద్యార్థి దశ ఎప్పటితో ముగుస్తుంది? వేద విద్యలో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ అనేది ముగుస్తుంది. ఈ సమవర్తనంలో గురువు గారు 2 మాటలు ఉపదేశిస్తారు. ఏంటా 2 మాటలు అంటే, ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుము. ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుము. అర్థమైందా? విద్యార్థి దశ దేనితో ముగుస్తుంది? సమవర్తనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. ఎప్పటి వరకు వేద విద్యలో విద్యార్థి దశ కొనసాగుతుంది? 18 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఉపనయనం జరిగిన విద్యార్థుల్ని ఏమంటారు? ద్విజులు అంటారు. ద్విజులు అంటే అర్థం ఏంటి? రెండవ జన్మ ఎత్తడం అని అర్థం. ఉపనయనంలో గురువు గారు చెవిలో ఏ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది? గాయత్రి మంత్రాన్ని. గురువు గారు ఉపనయనంలో ఏ వాక్యాన్ని పలకపైన రాస్తారు? ఓం నమ శివాయ. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన మాటల్ని. వేద విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ఏం చెప్తారు అసలు వేద విద్యలో అంటే? వేదాలు చెప్తారు, ఉపనిషత్తులు, వ్యాకరణం, రాజనీతి, కర్మ, చతురస్ర ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలు, చతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుంది ఈ వేద విద్యలో. బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయంట? శిశువులు ఉపాసన ద్వారా విద్యను అర్జించేవారు. అనగా ఉపాసన అంటే ఏంటి? పని చేస్తూ నేర్చుకోవడం అని అర్థము. ఈ విద్యా విధానంలో ప్రధాన బోధనా పద్ధతి వాచికా పద్ధతి. వేద విద్యలో ప్రధాన బోధనా పద్ధతి ఏంటి? వాచికా పద్ధతి. దీనిని 3 దశలు ఉంటాయి. దీనిలో ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. వేద విద్యలో ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. ఏమిటవి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే విని కంఠస్థం చేయడం. మననం అంటే లోపల చదువుకోవడం అనమాట. సీనియర్ జూనియర్కి సందేహాలు నివృత్తి చేయడం. అదేవిధంగా మనం మానిటోరియల్ బెల్ సిస్టమ్, ఈ తపోవన విద్యా విధానం, ఈ మననం అని కూడా చెప్పవచ్చు. నిధిధ్యాసన మంత్రాలను ఒక్కసారి విని గుర్తుంచుకునే విద్యార్థి శ్రతధరులు అనేవారు. మంత్రాలను ఒకసారి విని గుర్తుంచుకునే విద్యార్థిని శ్రతధరులు అనేవారు. నిధిధ్యాసనం అంటే ఎక్కువ ధ్యాసతోని ఉండి ఏకాగ్రతతో ఒకేసారి చెప్తే ఒక్కసారి చెప్పగానే నేర్చుకోవడం అనమాట. అంటే అంత ధ్యాస పెట్టడం, 100% ఎఫెక్ట్ పెట్టడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గురువును దృష్ట అనేవారు. గురువుని ఏమంటారు? దృష్ట అనేవారు.
దృష్ట అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థం. గురువుని ఏమంటారు వేదకాలంలో? దృష్ట అనేవారు. దృష్ట అంటే ఏంటి? అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థం. ఆ కాలంలో వివిధ క్రతువుల్లో అధ్వర్వులు అనే అర్చకులు ఆచరణాత్మక విధులు నిర్వహించేవారు. ఇప్పుడు వేదకాలంలో క్రతువులు జరుగుతాయి కదా, ఆ క్రతువులు అర్చకులు చేస్తారు కదా, ఈ అర్చకులను ఏమంటారంట? అధ్వర్వులు అనేవారు. గురువునేమో దృష్ట అంటే, అర్చకులని అధ్వర్వులు అనేవారు. గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండేది? మాతృపితృ సంబంధంతో కలిగి ఉండేది. మాతృపితృ సంబంధంతో కలిగి ఉండేది. శిష్యరికం స్వీకరించిన వారిని వాసి, గురుకుల వాసి అంటారు. శిష్యరికం స్వీకరించిన వారిని ఏమంటారు? వాసి లేదా గురుకుల వాసి అంటారు. శ్రీ విద్య తొలి వేద కాలంలో ఉండేదని చెప్పుకున్నాం కదా. తొలి వేద కాలంలో అందరికీ విద్య ఉండేది, స్త్రీలకి పురుషులకి. మల వేద కాలం వచ్చేసరికి ఓన్లీ పురుషులకు మాత్రమే ఉండేది. ఉన్నత స్త్రీలకి పురుషులకి మాత్రమే, ఉన్నత వర్గాల స్త్రీలకి పురుషులకు మాత్రమే ఉండేది మలవేద కాలంలో. సారీ ఫ్రెండ్స్. శ్రీ విద్య తొలివేద కాలంలో స్త్రీలకి విద్య ఉండేది. మలివేద కాలంలో స్త్రీలకి విద్య అర్హత లేదు. ఆవు పాలను పితకడం ద్వారా విద్య నేర్చుకున్న అమ్మాయిని ఏమంటారు? దూహిత అంటారు. ఆవు పాలు పితకడం ద్వారా విద్య నేర్చుకున్న అమ్మాయిని ఏమంటారు? దూహిత అంటారు. అత్యధిక విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాది అంటారు. అత్యధిక విద్యను పొందిన అమ్మాయిలని బ్రహ్మవాది అంటారు. నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. నలంద అనేవి వేదకాలంలో నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. 2000 మంది గురువులు ఉండేవారట ఈ నలంద విశ్వవిద్యాలయంలో. ఓకేనా? నెక్స్ట్ మనము బౌద్ధ విద్య గురించి తెలుసుకున్నాం. ఇంతసేపు మనము వేద విద్య గురించి తెలుసుకున్నాం. వేద విద్య ఓరల్గా ఒకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్. వేద విద్య అనేది మనము తొలివేద కాలం మలివేద కాలంగా చెప్పుకోవచ్చు. తొలివేద కాలం వచ్చేసి మనకు 1000 నుంచి 500 సంవత్సరాల, 500 నుంచి 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు తొలివేద కాలం ఉంటే, 1000 నుంచి 600 సంవత్సరాల వరకు మలివేద కాలంగా చెప్పుకోవచ్చు మనకు. అయితే తొలివేద కాలంలో అందరికీ విద్య అందించేవారు. మలివేద కాలం వచ్చేసరికి మనకు వర్ణాలు అనేవి ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు ఏర్పడ్డాయి. శూద్రులకైతే అసలు ఎలాగూ చదువు అనేది లేదు మలివేద కాలంలో. బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి ఉండేది. వాళ్ళు కూడా ఓన్లీ పురుషులకు మాత్రమే ఉండేది వేదకాలంలో విద్య అనేది. అది వచ్చేసి బ్రాహ్మణులు అయితే 8 సంవత్సరాలు, వైశ్యులు అయితే 10 సంవత్సరాలు, క్షత్రియులు అయితే 10 సంవత్సరాలు, వైశ్యులు అయితే 12 సంవత్సరాలకు ఉండేది. వీరి విద్యాకాలం వేదకాలంలో విద్య ఏ ఉపనయనం అనే క్రతువు ద్వారా విద్య అనేది ప్రారంభమయ్యేది. అయితే విద్య ప్రారంభమైనప్పుడు గురువు ఏ విధంగా ప్రారంభం చేసేవారు? విద్యార్థి యొక్క చెవిలో, ఉపనయనం జరిగిన విద్యార్థి యొక్క చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్పి, ఆ తర్వాత ఓం నమ శివాయ అనే పలక మీద రాసి ఉపనయనాన్ని ప్రారంభించేవాడు అనమాట. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు వీళ్ళకి విద్యార్థి వయసుగా ఉండేది. తర్వాత సమవర్తనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ అనేది ముగిసేది. అప్పుడు గురువు గారు 2 మాటలు చెప్పేవాళ్ళు. ఏమని? ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి అనేది చెప్పేవారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము బౌద్ధ విద్య గురించి తెలుసుకుందాం. ఈ బౌద్ధ విద్య 6వ శతాబ్దం గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. అయితే బుద్ధుడి బోధనలు ఏమంటారు? త్రిపీఠకాలు అంటారు. మనము జైన బోధనలకి బౌద్ధ బోధనలకి కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. బుద్ధుడి బోధనలు త్రిపీఠకాలు, అదే జైన బోధనలు వచ్చేసి త్రిరత్నాలు. జైన త్రిరత్న నా జైన నా త్రిరత్న నా, అట్లా అంటే నా అనేది పలుకుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అట్లా మనము డివైడ్ చేయొచ్చు అనమాట. బుద్ధుడి బోధనలు ఏమంటారు? త్రిపీఠకాలు. అయితే 4 మహాసత్యాలు చెప్పాడు ఈ బుద్ధుడు అనమాట. 4 మహాసత్యాలని ప్రబోధించడం జరిగింది. ఏంటంట? ప్రపంచం అంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు నివారించాలంటే దుఃఖ నివారణ చేయాలి. కోరిక నివారణకు అష్టాంగ విధానాన్ని పాటించాలి అనేది చెప్పడం జరిగింది. అసలు అష్టాంగ విధానం ఏ విధంగా ఉందంట? సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్
వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. నెక్స్ట్ బౌద్ధ విద్యా లక్షణం ఏ విధంగా ఉంది? వేద విద్యా లక్షణం గురించి మనము ఇంతకుముందుకు చెప్పుకున్నాం కదా. వేద విద్యా లక్షణం అనేది ఉచిత విద్య అంతే. అదే బౌద్ధ విద్యా లక్షణం సార్వజనీన ప్రాథమిక విద్య, అందరికీ విద్యా సౌకర్యం కలిగించాలి అనేది బౌద్ధ విద్యా లక్షణం. పాఠశాలలను ఏమంటారు? ఆరామాలు, మఠాలు, విహారాలు అంటారు పాఠశాలల్ని. నెక్స్ట్ నలంద, తక్షశిల పాఠశాలలు ఏమేమి ఉండేవి వాళ్ళ కాలంలో? ఈ బౌద్ధ మతస్థుల కాలంలో నలంద, తక్షశిల, నాగార్జునకొండ, అమరావతి, వల్లభి, విక్రమశిల, వదంతపురి, మిథిల. బీహార్లోని కుమారగుప్తుడు స్థాపించాడు ఈ నలంద విశ్వవిద్యాలయం. ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఎవరు స్థాపించారు? కుమారగుప్తుడు స్థాపించడం జరిగింది. ఈ నలంద విశ్వవిద్యాలయంలో అమర్త్య సేన్ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అమర్త్య సేన్ అర్థశాస్త్ర పితామహుడు అని అంటారు అమర్త్య సేన్ని. అతను నలంద విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తక్షశిల ఆయుర్వేద విద్యకి, లలిత కళలకి, ధనుర్విద్యకి కేంద్రంగా ఉండేది. తక్షశిల అనేది ఆయుర్వేద విద్యకి, లలిత కళలకి, ధనుర్వేద విద్యకి కేంద్రంగా ఉండేది. విద్య ప్రారంభ వయసు వచ్చేసి 8 సంవత్సరాలు. విద్య ప్రారంభ వయసు 8 సంవత్సరాలు. అది వేద కాలంలో కూడా విద్య ప్రారంభ వయసు వచ్చేసి అంటే వాళ్ళకి డివైడింగ్ అయిందనమాట. ఎట్లా? బ్రాహ్మణులకి ఒక వయసు, క్షత్రియులకి ఒక వయసు, వైశ్యులకి ఒక వయసు. ఇక్కడ మాత్రం విద్య ప్రారంభ వయసు అందరికీ సమానంగా ఉంది, 8 సంవత్సరాలు. పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. విద్య ప్రారంభ వయసు 8 సంవత్సరాలు. బౌద్ధ కాలంలో విద్య అనేది దేని ద్వారా ప్రారంభమయ్యేది? ఏ ఉత్సవం ద్వారా అంటే పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. ఈ పబ్బజ్జ తీసుకున్న విద్యార్థుల్ని సమనేరులు అనేవారు. సమనేరులు అనగా ముందుకు నడవడం. పబ్బజ్జ అనగా ఏంటి? ముందుకు నడవడం అని అర్థం. పబ్బజ్జ అనే పదం ఏ భాషా పదం? పాలి భాషా పదం. గురువు ఈ శ్లోకంతో ప్రారంభించేవాడు. వేదకాలంలో ఏ శ్లోకంతో చెప్పుకున్నాం కదా? గాయత్రి మంత్రంతో ప్రారంభించేవాడు. ఇక్కడ మాత్రం బౌద్ధ కాలంలో ఏ శ్లోకంతో ప్రారంభించేవాడు? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గత్యామి, సంఘం శరణం గత్యామి అనే శ్లోకంతో విద్యను ప్రారంభించేవారు. బౌద్ధ విద్య ముగింపు వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. అదే వేదకాల విద్యా వయసు వచ్చేసి 18 సంవత్సరాలు. బౌద్ధ విద్య అయితే 20 సంవత్సరాలు. విద్యార్థి కాలం 12 సంవత్సరాలు. అంటే 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఎంత? 12 సంవత్సరాలు కదా. ఈ 12 సంవత్సరాలు విద్యా కాలంగా ఉండేది. ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్, బౌద్ధ కాలంలో విద్యా కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. విద్యార్థి వయస్సు విద్యార్థి ముగింపు వయస్సు ఏది అని అంటే 20 సంవత్సరాలు. విద్యార్థి ప్రారంభ వయస్సు వచ్చేసి 8 సంవత్సరాలు. అయితే ఉపసంపద అనే ఉత్సవంతో విద్యార్థి వయస్సు అనేది ముగిసేది. ఉపసంపద అనే ఉత్సవంతో విద్యార్థి యొక్క విద్యార్థి వయసు అనేది ముగిసేదనమాట. ప్రాథమిక విద్యార్థి దశ అనేది ముగిసేది. తర్వాత విద్యార్థి సన్యాసిగా మారేవాడు. ఉపాధ్యాయులు ఇక్కడ 2 రకాలుగా ఉన్నారు. ఏంటంట? ఉపాధ్యాయులు, ఆచార్యులు. ఉపాధ్యాయులు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి సకల శాస్త్రాలలో పండితుడు, ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. ఉపాధ్యాయుడు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి, సకల శాస్త్రాల్లో పండితుడు అయి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆచార్యులు. అంటే ఉపాధ్యాయులు 2 రకాలు అని చెప్పుకున్నాం కదా, ఒకరు ఉపాధ్యాయులు, ఒకరు ఆచార్యులు. మనం ఉపాధ్యాయుల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఆచార్యులు వచ్చేసి 7 సంవత్సరాల ఆచార్య అనుభవం అనేది 7 సంవత్సరాలు అవసరం. సబ్జెక్టు మీద పట్టు, జ్ఞాపక శక్తి, కష్టపడే తత్వం ఉండాలి వీరికి. విద్యార్థికి ఉపాధ్యాయుని పట్ల మాతృపితృ సంబంధం ఉండేది. నెలకు 2 సార్లు ఉపాధ్యాయుని సమావేశాలు జరిగేవి. నెలకు 2 సార్లు ఉపాధ్యాయుని సమావేశాలు జరిగేవి. ఎప్పుడు? పౌర్ణమి నాడు, అమావాస్య నాడు జరిగేవి. శ్రీ విద్య ఏ విధంగా ఉంది అంటే విద్యావంతురాల్ని విదూషి అనేవారు. విద్యావంతురాల్ని ఏమంటారు? విదూషి అనేవారు.
అదే వేద విద్యలో విద్యావంతురాలని ఏమంటారు? బ్రహ్మవాది. బాగా విద్య నేర్చుకున్న స్త్రీని బ్రహ్మవాది అనేవారు. విద్యావంతురాలని ఇక్కడ బౌద్ధ విద్యలో అయితే విదూషి అనేవారు. బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వాచిక మౌఖిక పద్ధతి, ఉపన్యాస తార్కిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, సంభాషణ ఆచరణాత్మక పద్ధతి, వ్రాత పద్ధతి, త్రియాన్ని నేర్పేవారనమాట. ఇంతటితో మనకి బౌద్ధ విద్య అనేది ముగిసింది. మనము 1-2 సార్లు వీడియో వినండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా వినండి. నేను చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. నేను ఓన్గా నోట్స్ రాసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసి మీకు వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా విద్యా దృక్పథాలు అనేవి చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేను చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు జైన విద్య. జైన మత స్థాపకుడు ఋషభనాథుడు. జైన మత స్థాపకుడు ఎవరు? ఋషభనాథుడు. జైన మత బోధకులను ఏమంటారు? తీర్థంకరులు. అదేవిధంగా బౌద్ధ మత బోధనల్ని త్రిపీఠకాలు. ఇక్కడైతే తీర్థంకరులు. మొదటివాడు ఎవరు? ఋషభనాథుడు. జైన మత స్థాపకుడు ఋషభనాథుడు కదా, మొదటివాడు కూడా ఋషభనాథుడు. 23వ వారు పార్శ్వనాథుడు. 24వ వారు వర్ధమాన మహావీరుడు. జైన మతాన్ని ప్రచారం చేశారు. ఈ వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. జైన అనే పదానికి విజేత అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. జైన అనే పదానికి విజేత అనే అర్థం కలదు. జిన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత. జిన అనగా ఏంటి? ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత అని అర్థం. త్రిరత్నాలు సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం. సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం, సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం, సమ్యక్ చరితం అంటే సరైన ప్రవర్తన కలిగి ఉండాలి అని అర్థం. సమ్యక్ దర్శనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. త్రిరత్నాలు ఏంటంటే సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం అంటే సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన. మహాపంచవ్రతాలు ఏంటంట? జైన విద్యలో అహింస, సత్యం, ఆస్తే అంటే దొంగతనం చేయకుండా ఉండుట. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్యం, అపరిగ్రహం. జైనుల జ్ఞానాన్ని 5 విధాలుగా తయారు చేశారు. జైనుల జ్ఞానాన్ని ఎన్ని విధాలుగా తయారు చేశారు? 5 విధాలుగా. మతి, శృతి, అవధి, మనపర్యాయ, కేవల. జైన జ్ఞానాన్ని 5 విధాలుగా తయారు చేశారు. మహాపంచవ్రతాలేమో అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జైనుల జ్ఞానాన్ని 5 విధాలుగా తయారు చేశారు. ఏంటంటే అవి మతి, శృతి, అవధి, మహాపర్యాయ, కేవల. మతి, శృతి, అవధి, మహాపర్యాయ, కేవల. జైన విద్యా విధానం ప్రాచీన తపోవన విద్యా విధానం. ఈ జైనుల జ్ఞానాన్ని 5 విధాలు. ఈ విధాలు అనేవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మతి అంటే మైండ్ అనమాట. మైండ్లో ఏం చేస్తాం? స్మృతిస్తాం. అంటే ఒక విషయాన్ని మనము స్మృతిలో గుర్తుంచుకుంటాం అనమాట. స్మృతి ఎక్కడ ఉంటుంది? మైండ్లోనే గుర్తుంటుంది కదా. అవధి, మన పర్యాయ, కేవల. అలా గుర్తుపెట్టుకోండి. మన పర్యాయ, కేవల. జైన విద్యా విధానం ప్రాచీన తపోవన విద్య విధానం. జైన విద్యా లక్ష్యాలు వచ్చేసి సంవర, వ్యవహారిక అంశాలు. సంవర అంటే వ్యవహారిక అంశాలు. నిర్జర అంటే ఆత్మ తాను చేసిన కర్మానుసారం జరిగే విషయాలు అనమాట. ఆత్మానుసారం జరిగే విషయాలు. జైన విద్యా విధానం వచ్చేసి ప్రాచీన తపోవన విద్యా విధానం. అదేవిధంగా ప్రాచీన తపోవన విద్యా విధానం కదా. బౌద్ధ విద్యా విధానం వచ్చేసి అది లక్షణం, సార్వజనీన లక్షణం. సార్వజనీన ప్రాథమిక విద్య అందరికీ అందాలి అనేది. జైన విద్య లక్ష్యాలు వచ్చేసి సంవర, నిర్జర. సంవర అంటే వ్యవహారిక అంశాల గురించి తెలియజేయాలి. నిర్జర అంటే ఆత్మ తాను చేసిన కర్మానుసారం తెలియచేయడం. విద్యా ప్రారంభం 5 సంవత్సరాలు. విద్యా ప్రారంభం 5 సంవత్సరాలు. శిశువు భిక్షాటన చేయాలి. 5 సంవత్సరాలు అన్నమాట విద్యా ప్రారంభం. ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను నోట్ అని పెట్టి రాస్తున్నాను, చూడండి ఒకసారి. మనకి వేద విద్యలో వచ్చేది బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి
వైశ్యులకి వచ్చేసి బ్రాహ్మణులకి 8 సంవత్సరాలు, క్షత్రియులకి 10 సంవత్సరాలు, వైశ్యులకి 12 సంవత్సరాలు. అదే బౌద్ధ విద్యలో అయితే అందరికీ సేమ్ అనమాట, అందరికీ 8 సంవత్సరాల వయస్సు. అదే జైన విద్య వచ్చేసరికి జైన విద్యలో అయితే మనకి 5 సంవత్సరాలు. నెక్స్ట్ మనం ముస్లిం విద్య కూడా వస్తుంది. ముస్లిం విద్యలో ప్రారంభ వయస్సు వచ్చేసి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు అంటే మనకు అడిగే అవకాశం ఉంటుంది. అయితే విద్య ప్రారంభ వయసు వచ్చేసరికి జైన విద్యలో 5 సంవత్సరాలు. బోధన భాష పాలి ప్రాకృతం. బోధన భాష వచ్చేసి పాలీలో ఉంటుంది, ప్రాకృతంలో ఉంటుంది. ఇప్పటికి 2 సార్లు కింద పడింది. ఓ సారీ ఫ్రెండ్స్. బోధన భాష పాలి ప్రాకృతం అనమాట. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. ఇక్కడ ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉంటాడు, అందుకే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అనమాట. బోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి? అధ్యయన, వైయక్తిక, బోధన పద్ధతి. బోధన పద్ధతులు అధ్యయన పద్ధతి, వైయక్తిక పద్ధతి, బోధన పద్ధతి. బోధన పద్ధతులు అధ్యయన, వైయక్తిక పద్ధతులుగా ఉన్నాయి. మధ్యయుగ విద్య అంటే ఇంతటితో మనకు జైన విద్య అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ మధ్యయుగ విద్య గురించి చెప్తాము. మధ్యయుగ విద్యలో ఓన్లీ మనకు ఇస్లాం విద్య మాత్రమే ఉంటుంది, అది చూద్దాం. మనకి జైన విద్య, బౌద్ధ విద్య, వేద విద్య అర్థమైంది కదా. నేను నెక్స్ట్ మధ్యయుగ విద్య, ఇస్లాం విద్య గురించి చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.